అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కొత్త ఆశలను రేకెత్తించింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజు జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించడంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన సరఫరా త్వరలోనే గాడిలో పడనుంది. డీల్పై సంతకాలు జరిగిన తర్వాత హార్మోజు మీదుగా నౌకల రాకపోకలను పునఃప్రారంభించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే ఈ జలసంధి పునఃప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా రాత్రికి రాత్రే సాధారణ స్థితికి చేరుకుంటుందని భావించలేం. చమురు ట్యాంకర్ల ప్రయాణం సహజంగానే నెమ్మదిగా సాగుతుంది కాబట్టి సరకు గమ్యస్థానాలకు చేరడానికి గణనీయమైన సమయం పడుతుంది. అక్కడి నుంచి శుద్ధి కర్మాగారాలకు ముడి చమురు చేరి రిటైల్ మార్కెట్లోకి ఇంధనం రావడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు నౌకల బీమా, సిబ్బంది నియామకాలు, లోడింగ్ ప్రక్రియలు కూడా తక్షణ సరఫరాకు సవాళ్లుగా మిగిలి ఉన్నాయి. పశ్చిమాసియాలోని కొన్ని సంస్థలు నిల్వ సామర్థ్యం లేక చమురు వెలికితీతను పూర్తిగా నిలిపివేయడం ఈ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తోంది. మొత్తం మీద ఉద్రిక్తతలకు ముందున్న పరిస్థితులు నెలకొన్నారంటే సరఫరా గొలుసు పునరుద్ధరణ ఒక సుదీర్ఘ ప్రక్రియగా సాగక తప్పదు. ఈ ఒప్పందం వార్తలతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $83లకు దిగిరావడం ప్రపంచ దేశాలకు కొంత ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ యుద్ధానికి ముందున్న $70 స్థాయి ముడి చమురు ధరతో పోలిస్తే ప్రస్తుత రేటు ఇంకా ఎక్కువే ఉంది. సౌదీ ప్రత్యామ్నాయ మార్గాలు, మౌలిక సదుపాయాలతో త్వరగా ఉత్పత్తిని పెంచగలిగినప్పటికీ మార్కెట్ స్థిరీకరణకు సమయం పడుతుంది. ప్రస్తుతానికి హార్మోజు వద్ద నిలిచిపోయిన వందలాది నౌకలు కదలడం మొదలైతేనే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఇంధన కొరత క్రమంగా తీరుతుంది. పాత నౌకలు అక్కడి నుంచి బయటకు వచ్చిన తరువాతే కొత్త ట్యాంకర్లు మళ్లీ ఇంధనాన్ని లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగొచ్చినా రిటైల్ మార్కెట్లో తక్షణమే ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీర్ఘకాలంలో సరఫరా పెరిగినప్పుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో ధరల ఉపశమనం లభిస్తుందని పారిశ్రామిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈలోగా చమురు సంస్థలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం లేకపోలేదు. ఈ అంతర్జాతీయ పరిణామం భారత్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేకూర్చే సానుకూల అంశంగా మారనుంది. మన దేశం తన ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతులపైనే ఆధారపడి ఉండగా అందులో సగం వాటా హార్మోజు జలసంధి మీదుగానే వస్తుంది. దేశీయ ఎల్పీజీ దిగుమతుల్లో అయితే ఏకంగా 90% వరకు ఈ గల్ఫ్ జలమార్గంపైనే ఆధారపడాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా చమురు సరఫరా నెమ్మదించడంతో దేశీయ ఆయిల్, గ్యాస్ కంపెనీలపై గత కొన్ని త్రైమాసికాలుగా అదనపు భారం పడింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో కోత విధించినప్పటికీ రిటైల్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ఏడాది మొత్తంలో ఆర్జించిన లాభాలను ఈ ఉద్రిక్త కాలంలో కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు సరఫరా పెరిగితే దేశీయంగా చమురు, గ్యాస్ కొరత తీరడమే కాకుండా కంపెనీలకు షిప్పింగ్, బీమా ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం వల్ల భారత్కు దిగుమతుల భారం తగ్గి రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లో బలపడుతుంది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణ ఆందోళనలు తొలగి రాబోయే రోజుల్లో ఇంధన ధరలు తగ్గితే సామాన్య ప్రజలకు సైతం ఊరట లభిస్తుంది.